హలో పిల్లలు ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ సార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే. మరి పిల్లలు పాలినామియల్కి సంబంధించి చాప్టర్ 2 పాలినామియల్లో మనము మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. మరి ఈ వీడియోలో మనము ఏం నేర్చుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. సో వన్ ఈజ్ రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఏ quadratic polynomial and exercise 2.1 లో మనము క్వశ్చన్ నెంబర్ 1 యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్తో సబ్స్క్రైబ్ చేయించండి. రైట్, సి ఫస్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఏ quadratic పాలినామియల్. దీని ఒక ఎగ్జాంపుల్ తీసుకుని వాటి యొక్క జీరోస్కు తర్వాత క్వాడ్రాటిక్ పాలినామియల్లో ఉన్నటువంటి కోఎఫిషియెంట్స్కు మధ్య ఏమైనా రిలేషన్ ఉందేమో ఒకసారి ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేద్దాం. లెట్ us కన్సిడర్ an example here, that is see 2x² plus 5x plus 3. ఫస్ట్ దీని యొక్క జీరోస్ను మనం ఫైండ్ అవుట్ చేద్దాం. మరి జీరోస్ని మనము ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది ప్రీవియస్ క్లాస్లో నేర్చుకోవడం జరిగింది బై ఫ్యాక్టరైజేషన్ మెథడ్. మరి ఆ మెథడ్ని యూజ్ చేసి దీని యొక్క జీరోస్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే గివెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్ని యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటాం. దట్ ఈస్ వాట్ 2x² ప్లస్ 5x ప్లస్ 3. సో దీన్ని ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే x² టర్మ్ ఏదైతే ఉందో దాన్ని కాన్స్టాంట్ టర్మ్తో మల్టిప్లై చేయాలి. దెన్ సి 2 into x² into 3 సి వాట్ ఇట్ ఈస్ 6x². మరి ఈ 6x²ని 2 టర్మ్స్గా స్ప్లిట్ చేయాలి. ఆ 2 టర్మ్స్ యొక్క సమ్ వచ్చేసి మనకు మిడిల్ టర్మ్ కావాలి, దట్ ఈస్ ప్లస్ 5x కావాలి. చూడండి ఇక్కడ మరి 6ని ఫస్ట్ 6 మాత్రమే చూద్దాం. 6 కెన్ బి రిటర్న్ యాజ్ హౌ 1 into 6 2 into 3. ఇందులో 2 into 3 తీసుకునే అనుకోండి 2 plus 3 ఏమవుతుంది, ఇట్ ఈస్ ప్లస్ 5. సో ఆ విధంగా మరి దీన్ని ఇక్కడ 2x 3xగా తీసుకోవచ్చు. రెండింటిని అడిషన్ చేస్తే వీ గెట్ మిడిల్ టర్మ్ అండ్ ప్రోడక్ట్ గివ్స్ us 6x². సో నౌ రీప్లేస్ 5x with 2x and 3x. Then what you write here, see 2x² plus 2x plus 3x plus 3. Now see ఈ 2 టర్మ్స్లో మనం ఏం కామన్ అవుట్ చేయొచ్చు, we can common out 2x కామన్ అవుట్ చేస్తాం. Taking 2x as common, then what you have here you have only x, here plus 1. See product multiply చేస్తే సేమ్ ఈ 2 టర్మ్స్ రావడం జరుగుతుంది. అలాగే ఈ 2 టర్మ్స్లో మనం ఏం కామన్ అవుట్ చేస్తాము, వీ కెన్ కామన్ అవుట్ 3 కామన్ అవుట్ చేయొచ్చు. యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ కూడా అదే వస్తుంది ఆటోమేటిక్గా. ఫస్ట్ ఇది రాసుకొని కూడా దీన్ని మనము సాటిస్ఫై చేసే నెంబర్ని కూడా ఇక్కడ రాసుకోవచ్చు. దెన్ సీ వాట్ హియర్ యూ హ్యావ్ ఎక్స్, హియర్ 1. సో ఇక్కడ బోత్ టర్మ్స్లో మనకు x plus 1 కామన్గా ఉంది. నౌ టేకన్ అవుట్ x plus 1 యాజ్ కామన్, దెన్ వాట్ యూ గెట్ హియర్ 2x అండ్ హియర్ ప్లస్ 3. 2x ప్లస్ 3. మరి వీటి యొక్క జీరోస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని ఏం చేసినాం, ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో వాటిని ఫ్యాక్టర్స్గా రాయడం జరిగింది. మరి వీటి యొక్క జీరోస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఎయిదర్ x plus 1 జీరో కావచ్చు, లేదంటే 2x plus 3 జీరోకి ఈక్వేట్ చేసి, అంటే వాటి యొక్క లీనియర్ పాలినామియల్స్ కాబట్టి వాటి యొక్క జీరోస్ని ఫైండ్ అవుట్ చేస్తే వాటి జీరోసే ఇక్కడ ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జీరోస్ కావడం జరుగుతుంది. అంటే జీరో కావాలి కాబట్టి ఇక్కడ దీన్ని జీరోకి ఈక్వేట్ చేయండి. ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ కూడా 0. సో either x plus 1 is 0 or 2x plus 3 is equals to 0. Then see what x is equals to plus 1 transpose చేస్తే -1, or here 2x is equals to -3 and x is equals to -3/2. So x equals to -3/2 or x is equals to -1. These two are what? They are zeros. మరి ఈ జీరోస్కు తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి
క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క కోఎఫిషియంట్కు మధ్య ఏదైనా ఒక రిలేషన్ని ఉందేమో ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేద్దాం. లెట్స్ సీ హియర్. ఫస్ట్ జీరోస్ ఆఫ్ what 2x square plus 5x plus 3 or what are minus 1 and minus 3 by 2. ఇప్పుడు జీరోస్ యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేద్దాం. సమ్ ఆఫ్ జీరోస్ is equals to sum ఏం చెప్పండి, -1 plus -3/2 is equals to, దీని యొక్క సమ్ ఏమవుతుంది చూడండి. LCM is 2 into -1 -2 plus -3 total -5 అవుతుంది. -5/2. See here -5/2. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ కూడా కనుక్కొని వాటి యొక్క రిలేషన్ మనము ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్, product of zeros is equals to, one of the zero is -1 into another zero is -3/2. So its product is minus of minus plus అవుతుంది. 1 3s are 3, that is 3/2. Now see the relation. See ఇక్కడ కోఎఫిషియంట్స్ చూడండి. x square coefficient is 2, x coefficient is 5, constant term is 3 here. See ఇక్కడ రెండింటిలో కూడా మనకు డినామినేటర్లో 2 ఉంది, which is x square coefficient. సో ఇక్కడ మనం ఏం రాసేయచ్చు అంటే డినామినేటర్లో వచ్చేది ఏమి, కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్. ఇక్కడ కూడా అంతే, కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్. మరి న్యూమరేటర్స్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడే వచ్చింది మనకు -5 వచ్చింది. ఇక్కడ ఎక్కడుంది చూడండి -5, ఇక్కడ +5 ఉంది, x కోఎఫిషియంట్ ఉంది. అయితే దాని యొక్క సైన్ ఏమైంది, చేంజ్ అయింది, అంటే మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x. సో సమ్ ఆఫ్ జీరోస్ లో ఇక్కడ ఏమొస్తుంది మనకు, మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x. ఇక్కడ 3, న్యూమరేటర్ లో 3 ఉంది, విచ్ ఈస్ కాన్స్టాంట్ టర్మ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్. సో దాని యొక్క సైన్ కూడా యాజ్ ఇట్ ఈస్ ఉంది కాబట్టి విచ్ ఈస్ కాన్స్టాంట్ టర్మ్. సో ఈ విధంగా మరి సమ్ ఆఫ్ జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్, మరి వాటి యొక్క క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క కోఎఫిషియంట్స్ మధ్య రిలేషన్ ఈ విధంగా మనము చెప్పుకోవచ్చు. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ సమ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ పాలినామియల్? ఇట్ ఈస్ మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x divided by coefficient of x square, and product of zeros is what? It is constant term divided by coefficient of x square. మరి ఈ ఏదైతే కాన్సెప్ట్ ఉందో దీన్ని మనము జనరలైజ్ చేద్దాం. ax² + bx + cకి అప్లై చేసి చూద్దాం. లెట్స్ సీ. దానికన్నా ముందు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇది అబ్జర్వ్ చేయండి, 2x² + 5x + 3 కదా. దీని యొక్క ఫ్యాక్టరైజేషన్ ఈ విధంగా రాసాం, అంటే ఇవి రెండు కూడా ఫ్యాక్టర్స్. దీస్ టూ ఆర్ వాట్? దే ఆర్ ఫ్యాక్టర్స్. దీన్నే మనం ఇంకో రకం కూడా రాయవచ్చు. చూడండి, 2x² + 5x + 3 is equals to, ఏవైతే జీరోస్ ఇక్కడ x కోఎఫిషియంట్ 1 ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇది x కోఎఫిషియంట్ 1 ఉంది కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు మనము, x + 1 ఆఫ్. ఇక్కడ చూడండి, x కోఎఫిషియంట్ 1 వచ్చేటట్టుగా రాసుకుంటే దీని ఏమవుతుంది, x + 3/2 అవుతుంది అనమాట. x + 3/2 ఈ విధంగా రాయవచ్చు అనమాట. అంటే ఇక్కడ +1 అంటే దాని యొక్క ఆపోజిట్ సైన్ -1, + 3/2 అంటే దాని యొక్క ఆపోజిట్ సైన్ -3/2. అంటే ఆ రెండింటి యొక్క ప్రోడక్ట్ మనకు క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇస్తుంది. సో దీస్ టూ ఆర్ వాట్? దే ఆర్ ఫ్యాక్టర్స్. సో since -1 and -3/2 are zeros of the quadratic polynomial, then we can write it as
2x square plus 5x plus 3 is equals to x plus 1 into x plus 3 by 2. సో ఈ విధంగా మనం ఎక్స్ప్రెస్ చేయవచ్చు. Now let's discuss generalization of this concept. Let's see now consider alpha and beta. Alpha and beta. ఇవి గ్రీక్ లెటర్స్. ఇవి జీరోస్ అనుకుందాం. ఆర్ ది జీరోస్ ఆఫ్ ది quadratic polynomial. Generalization form ఏముంది? ax square plus bx plus c. Then we know that ఇందాక చెప్పాం దీని యొక్క ఆపోజిట్ సైన్ తీసుకోవాలా. ఆల్ఫా అనేది మనకు 0 అయితే x మైనస్ ఆల్ఫా, బీటా అనేది 0 అయితే x మైనస్ బీటా. ఈ రెండు ఏమవుతాయి? ఆర్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ p of x which is ax square plus bx plus c which is quadratic polynomial. Therefore మరి దీన్ని ఏం రాయవచ్చు అంటే therefore p of x is equal to k times of k ఎందుకు రాసానో చెప్తాను. x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా అని రాస్తాం అనమాట. అంటే ఇక్కడ k వాల్యూ ఏదైనా ఒక నంబర్ కావచ్చు, ఏదైనా ఒక కాన్స్టాంట్ నెంబర్ కావచ్చు అనమాట. 1 కానీ 2 కానీ 3 కానీ. అందుకనేసి మనం ఇక్కడ k అనేది రాసుకోవడం జరుగుతుంది. సో k టైమ్స్ ఆఫ్ x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా, వేర్ k ఈజ్ వాట్? k ఈజ్ ఏ కాన్స్టాంట్. నౌ లెట్స్ సీ. మరి దీన్ని మనము మల్టిప్లై చూద్దాం. p ఆఫ్ x అంటే ఏమి? ఇక్కడ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c విచ్ ఈజ్ ఈక్వల్ టు c. కేతో కేని అలాగే రాసి ఫస్ట్ ఇవి మల్టిప్లై చేద్దాం. సి x ఇంటూ x స్క్వేర్, x ఇంటూ మైనస్ బీటా x, అండ్ ద సేమ్ వే మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ ఆల్ఫా ఇంటూ మైనస్ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. నా కేతో మల్టిప్లై చేసి ఇక్కడ కామన్ అవుట్ కూడా చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ కామన్ అవుట్ కూడా చేసేద్దాం ఒకటేసారి. చూడండి x స్క్వేర్, ఇక్కడ x కామన్ అవుట్ చేస్తే దెన్ యు గెట్ హియర్ ఆల్ఫా ప్లస్ బీటా ఆఫ్ x ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. చూడండి రెండింటిలో x కామన్ ఉంది కాబట్టి కామన్ చేసాం, ఇక్కడ మైనస్ కూడా కామన్ చేసాం. ఇంకేం మిగులుతుంది? బీటా ప్లస్ ఆల్ఫా విచ్ ఈస్ ఆల్ఫా ప్లస్ బీటా. నా కేతో మల్టిప్లై చేస్తే చూడండి దెన్ kx స్క్వేర్ మైనస్ k ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ k ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా. ఓకే, ఇది ఇక్కడ ఇది దీనికి ఏది? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అనేది దీనికి ఈక్వేట్ అవుతుంది వెన్ ఆల్ఫా బీటా ఆర్ బట్ జీరోస్. ఇప్పుడు మనం కంపారిజన్ చేస్తాం. చూడండి బై కంపేరింగ్ see what ఇక్కడ a ప్లేస్లో అంటే x స్క్వేర్ కోఎఫిషియంట్ ఏముంది? హియర్ a is k అండ్ సి b ఏముంది ఇక్కడ మనకు? ఇక్కడ b ప్లేస్లో అంటే x కోఎఫిషియంట్ ఇదంతా x కోఎఫిషియంట్ అవుతుంది. ఏది? b ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ సైన్తో సహా మైనస్ k times of alpha plus beta, and then c is what? Constant term. C is equals to k into alpha into beta. ఇప్పుడు మరి అబ్జర్వ్ చేద్దాం మరి సమ్ ఆఫ్ జీరోస్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. సి సమ్ ఆఫ్ జీరోస్ అంటే మీ జీరోస్ ఏమున్నాయి మనకు? ఆల్ఫా అండ్ బీటా, అంటే ఆల్ఫా ప్లస్ బీటా. దిస్ ఈజ్ వాట్? సమ్ ఆఫ్ జీరోస్. సమ్ ఆఫ్ జీరోస్ అంటే మనం ఏం చెప్పుకున్నాం ప్రీవియస్ స్లైడ్ నుంచి? మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ సి విచ్ ఈజ్ మైనస్. ఇందులో ఇక్కడ వచ్చేసి మనకి ఏమవుతుంది? ఇక్కడ వచ్చేసి మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్, దీని యొక్క మైనస్ అనమాట. మైనస్ అన్నప్పుడు ఏమవుతుంది? ఆపోజిట్ సైన్ రాయాలి కదా. సో కే ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏముంది ఇక్కడ మనకు? ఇట్ ఈస్ కే.
ఇట్ ఈస్ కే. కేకే గెట్స్ క్యాన్సిల్, సరిపోయింది కదా, ఆల్ఫా ప్లస్ బీటానే కదా, విచ్ ఈజ్ ఈక్వల్ టు సి. దీన్నే మనం ఇక్కడ చూడండి, ఈ మైనస్ కే ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ మనం రాయొచ్చు మైనస్ బి అని రాయొచ్చు, మైనస్ బి. అలాగే కే అంటే ఏమి, కే ఈజ్ ఈక్వల్ టు వాట్, ఇట్ ఈస్ ఏ. సో మైనస్ బి బై ఏ అంటే మనం స్టాండర్డ్ ఫామ్తో మనం కంపారిజన్ చేసినప్పుడు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సితో కంపారిజన్ చేసినప్పుడు సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఫార్ములాగా మనము మైనస్ బి బై ఏను యూజ్ చేయవచ్చు. అలాగనే ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్, సి ఆల్ఫా ఇంటూ బీటా, ఆల్ఫా ఇంటూ బీటా. ఆల్ఫా ఇంటూ బీటా అంటే రెండింటిని మనము మల్టిప్లై చేస్తున్నాం. మల్టిప్లై చేసేటప్పుడు ఏమి, కాన్స్టాంట్ టర్మ్ డివైడెడ్ బై వాట్, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. కాన్స్టాంట్ టర్మ్ ఏముంది ఇక్కడ మనకి ఇందులో, కే ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఈజ్ వాట్, ఇట్ ఈస్ కే. సి కే గెట్స్ క్యాన్సిల్, ఆల్ఫా ఇంటూ బీటా సరిపోయింది కదా. సో దిస్ కే ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ వాట్, ఇట్ ఈస్ సి హియర్. సో సి బై వాట్ ఈస్ కే, కే ఈజ్ సి బై ఏ. ఇది ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ని మనం యూజ్ చేయడం కోసము ఆ ఫార్ములాను యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సి సమ్ ఆఫ్ జీరోస్ is equals to minus b by a and product of zeros is equals to c by a. ఎప్పుడు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ cతో మనము కంపారిజన్ చేసినప్పుడు అనమాట. రైట్, మరి ఇప్పుడు ఎక్సర్సైజ్ 2.2లో ఉన్నటువంటి సమ్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. లెట్స్ సీ ఎక్సర్సైజ్ 2.2. See, find the zeros of the following quadratic polynomials and verify the relationship between the zeros and the coefficients. ఇందాక చేసాం కదా, సేమ్ టు సేమ్ అదే విధంగానే వాటిని రిలేషన్ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి. లెట్స్ సీ ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8 ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఫస్ట్ వీటి యొక్క జీరోస్ మనం రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం ఏం చేస్తాము, let x square minus 2x minus 8 equals to 0. Factorization method లో కాన్స్టాంట్ టర్మ్ ఏదైతే ఉందో కాన్స్టాంట్ టర్మ్ అండ్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ని మల్టిప్లై చేస్తాం, దట్ ఈస్ మైనస్ 8x స్క్వేర్. సి ద మిడిల్ టర్మ్ ఇస్ వాట్, మైనస్ 2x. 8ని మనం ఏం రాయొచ్చు, 4x ఇంటూ 2x అని రాయొచ్చు, విచ్ ఈజ్ 8x స్క్వేర్. అయితే ఇక్కడ నెగటివ్ రావాలి కాబట్టి ఒకటి మాత్రం ఖచ్చితంగా నెగటివ్ ఉండాలి. ఇక్కడ మిడిల్ టర్మ్ చూడండి, మిడిల్ టర్మ్లో కూడా మనకు మైనస్ 2x రావాలి కాబట్టి ఏదైతే బిగ్ వాల్యూ వైడ్ ఉందో +4 కదా, దీనికి మనం మైనస్ రాసి ఇక్కడ ప్లస్ రాస్తే సరిపోతుంది అనమాట. ప్రోడక్ట్ విల్ బి మైనస్ 8x స్క్వేర్ అండ్ ద సమ్ విల్ బి మైనస్ 2x. నౌ సబ్స్టిట్యూట్, దెన్ x స్క్వేర్ ఇన్ ప్లేస్ ఆఫ్ మైనస్ 2x వీ కెన్ రైట్ మైనస్ 4x plus 2x minus 8 is equals to 0. Now taking what here, just x as common. Taking x as common, then you get here x, here minus 4. And here you can take 2 as common. Then you get here x and here minus 4, which is equals to 0. So at both the terms you have x minus 4 as common, then x minus 4 off. ఇక్కడ ఏం బ్యాలెన్స్ ఉంటుంది, ఇక్కడ x ఉంటుంది, ఇక్కడ +2 ఉంటుంది. సో x + 2 is equals to 0. సో దేర్ ఫోర్ వాటి యొక్క జీరోస్ అంటే ఇప్పుడు చూడండి, ఎక్స్ కోఎఫిషియంట్ ఇక్కడ 1 ఇక్కడ 1 ఉంది కాబట్టి వాటి యొక్క జీరోస్ ఏమవుతాయి, దీని యొక్క ఆపోజిట్ సైన్స్ అవుతాయి. సో దేర్ ఫోర్ సింపుల్గా మనము x is equals to -4 ఉంటే +4 వస్తాం, అలాగని +2 ఉంటే -2. x is equals to 4 or -2. These are what? Zeros. So zeros of x square minus 2x minus 8 are what? Are 4 and -2. ఇప్పుడు మనము రిలేషన్షిప్ రాయాల్సి ఉంటుంది అంటే కోఎఫిషియంట్స్. రైట్, చూడండి ఇక్కడ సేమ్ సమ్ ఆఫ్ జీరోస్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేస్తాం. See, sum of zeros. Sum of zeros is equals to what is it? Sum 4 plus -2.
4 plus minus 2, which is 4 plus minus 2 is what? It is plus 2. చూడండి ప్లస్ 2 అంటే దీన్ని ఇక్కడ 2/1 అని రాయొచ్చు కదా. 2 is nothing but 2/1. సి మనం ఏం చెప్పుకున్నాము రిలేషన్షిప్లో మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఏది దీనికి సమ్ ఆఫ్ జీరోస్కు. చూడండి ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది ఇక్కడ -2 ఉంది, దానికి ఆపోజిట్ సైడ్ అంటే +2 సరిపోయింది కదా. డివైడెడ్ బై వాట్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. వాట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ హియర్? ఇట్ ఈస్ 1. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x divided by coefficient of x square అని రాస్తాం అన్నమాట. అలాగే ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ is equals to 4 into -2. 4 into -2 is what? It is -8, which is nothing but -8/1. What is product of zeros? Constant term divided by కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. చూడండి కాన్స్టాంట్ టర్మ్ ఏముంది ఇక్కడ మనకు -8 సరిపోయింది, కరెక్ట్గా ఉంది. డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 కరెక్ట్గా ఉంది. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు కాన్స్టాంట్ టర్మ్ డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఈ విధంగా దీనికి మనము సొల్యూషన్ రాయవచ్చు. ఈ విధంగానే రిమైనింగ్ సమ్స్ కూడా చేస్తాం. లెట్స్ సీ నెక్స్ట్. ఇక్కడ నేను సెకండ్ స్కిప్ చేశాను, సెకండ్ వన్ మీరు హోంవర్క్గా చేసుకోండి. సి థర్డ్ వన్. సి హియర్ 6x స్క్వేర్ -3 -7x అన్నారు. ఫస్ట్ దీనికి ఏం చేస్తాం మరి? వీటి యొక్క జీరోస్ ఫైండ్ అవుట్ చేద్దాం. సి ఫస్ట్ దీన్ని రీఅరేంజ్ చేసుకుందాం. లెట్ 6x స్క్వేర్ -7x -3 = 0. ఈ విధంగా రీఅరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్రాసెస్ అంతా ఇంకా రిమైనింగ్ సేమ్. 6x స్క్వేర్ ఇంటూ -3 ఏమవుతుంది? -18x స్క్వేర్. అంటే కాన్స్టాంట్ టర్మ్ అండ్ ఎక్స్ స్క్వేర్ టర్మ్తో మల్టిప్లై చేయాలి. చూడండి మిడిల్ టర్మ్ ఏం రావాలి మనకు? -7 రావాలి. సి 18 ఏం రాయొచ్చు మనము? 9x అండ్ 2x అయితే సరిపోతుంది అన్న. డిఫరెన్స్ వచ్చేసి 7. ఇక్కడ -7 రావాలి కాబట్టి -9xకు మైనస్ రాస్తాం, ఇది ప్లస్ తీసుకుంటాం. నౌ సి సబ్స్టిట్యూషన్. 6x స్క్వేర్ in place of -7x, we can write -9x plus 2x -3, which is equals to 0. Now, రెండిట్లో ఏం కామన్ అవుట్ చేయొచ్చు? 3x కామన్ అవుట్ చేయొచ్చు. Taking 3x as common, then 2x -3. ఇక్కడ ఏం కామన్ అవుట్ చేయొచ్చు? ఏం కామన్ చేయలేము, ఇవి కూడా కామన్గా లేవు కాబట్టి HCF ఇక్కడ 1 కాబట్టి 1 మనము కామన్గా తీసుకుంటాం. Then 2x -3 is equals to 0. Now taking 2x -3 as common, then what you get here? 3x plus 1, which is equals to 0. Now ఇందాక చెప్పాం ఇక్కడ x కోఎఫిషియంట్ 1 నిండితే డైరెక్ట్గా దీని యొక్క ఆపోజిట్ వాల్యూ మనం 0 రాస్తూ ఉంటాం. లేదు కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? డివిజన్ చేయాలి. అంటే ఇక్కడ 2తో డివిజన్ చేస్తే ఇక్కడ -3/2 అవుతుంది, ఇక్కడ ఏమవుతుంది? ఇది 1/3 అవుతుంది. సో దెన్ దిస్ విల్ బి ఫర్దర్ ఇంకేం రాయొచ్చు మనం దీన్ని అంటే x -3/2 అని రాస్తాం. 3/2 ఇంటూ x ప్లస్ 1/3 అని రాస్తాం అన్నమాట. ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎక్స్ కోఎఫిషియంట్ 1 వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు జీరోస్ అన్నప్పుడు ఏమవుతుంది? వీటి యొక్క ఆపోజిట్ సైన్స్ అవుతుంది. సో దేర్ ఫోర్ జీరోస్ ఆఫ్ వాట్? 6x స్క్వేర్ -7x -3 ఆర్ వాట్? దీనికి -3/2 అంటే ఆపోజిట్ సైన్ +3/2 అండ్ +1/3 అంటే ఆపోజిట్ సైన్ -1/3. ఇప్పుడు మనం వీటికి సమ్ ఆఫ్ జీరోస్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ మధ్య రిలేషన్ చూద్దాం. సి సమ్ ఆఫ్ జీరోస్ ఇజ్ ఈక్వల్స్ టు అంటే రెండింటిని యాడ్ చేయాలి. 3/2 ప్లస్ -1/3. See, LCM is what it is? 6. So 3 3s are 9. 9 plus -2, which is 9 plus -2 is what it is? Plus 7. 7/6. 7/6. See, that is equals to. See, what is 7 here? See, coefficient of x.
ఆపోజిట్స్ అనమాట. అంటే మైనస్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x divided by what is 6 here? 6 is coefficient of x square. Coefficient of x square. In the same way, product of zeros. Product of zeros ante 3 by 2 of minus 1 by 3, which is equals to 3 into minus 1 minus 3 by 2 3s are 6. See, minus 3 is what here? It is a constant term. So constant term divided by what is 6 here? It is coefficient of x square. Coefficient of x square. ఈ విధంగా దీనికి సొల్యూషన్ ని చెప్పుకోవచ్చు. Now let us consider fourth one. See, ఇందులో చూడండి కాన్స్టాంట్ టర్మ్ లేదు మనకు. See, దీన్ని ఈజీగా మనము ఫ్యాక్టర్స్ గా స్ప్లిట్ చేయవచ్చు. See, let 4u square plus 8u is equals to 0 అనుకుందాం. మనము 4u కామన్ అవుట్ చేయొచ్చు. Now taking 4u as common, then what you have here? Here u plus 2 is equals to 0. So దీని అర్థం ఏమంటే either 4u is 0 or u plus 2 is 0. ఇందాక మనం రాసినట్టుగా దీన్ని ఏం రాయొచ్చు అంటే చూడండి 4u plus 0 into u plus 2 is equals to 0 రాయొచ్చు. ప్రోడక్ట్గా రాసాం కదా. అయితే యూకు కోఎఫిషియంట్ 1 ఉండాలన్నాం కదా. సో ఆ విధంగా దీన్ని ఏం రాస్తాము u plus 0 by 4 of u plus 2 is equals to 0. 0 by 4 అంటే ఏమి అర్థము? Is 0, that is u plus 0 into u plus 2 is equals to 0. So therefore what? Zeros. 4u square plus 8u is equal or what? One is 0, one is minus 2, or 0 and minus 2. ఇప్పుడు సమ్ ఆఫ్ జీరోస్ చూద్దాం. సమ్ ఆఫ్ జీరోస్ ఇజ్ ఈక్వల్స్ టు రెండు యాడ్ చేద్దాం 0 ప్లస్ minus 2 is equals to what? It is minus 2, which is see coefficient of x అంటే x అంటే ఇక్కడ u కాబట్టి coefficient of u తీసుకోవాలన్నమాట. u కు దానికి ఏముండాలా? ఆపోజిట్ సైడ్ ఉండాలి. తర్వాత డివైడెడ్ బై u స్క్వేర్ కోఎఫిషియంట్. u స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత? 4. see minus 2 ని మనము minus 8 by 4 అని రాయొచ్చు కదా. సో minus 8 by 4 అని రాస్తాం అన్నమాట. సో minus 8 by 4 is nothing but minus 2. so that is coefficient of ఇది minus coefficient of u minus divided by coefficient of u square అని రాస్తాం అన్నమాట. అలాగే ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఏం రాస్తాము 0 into minus 2 which is equal to what? It is equal to 0. 0 అంటే ఏం రాయొచ్చు 0 by 4 అని రాయొచ్చు కదా. మరి ఇందాక కెమెరా షట్ డౌన్ కావడం వల్ల రికార్డు కాలేకపోయింది. మరి క్లాస్ కంటిన్యూ అయిపోయింది. దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ 0 by 4 కదా. 0 is what here? Constant term divided by what is 4 is coefficient of u square. Now let's see last question, that is t square minus 15. t square minus 15 ని ఏ విధంగా అనేక జీరోస్ ఫైండ్ అవుట్ చేస్తామో చూద్దాం. లెట్ t square minus 15 equals to 0 అండ్ సి ఇక్కడ t square 15 ని మనం ఏం రాసుకోవచ్చు? √15 హోల్స్ అంటే మామూలు ప్రోడక్ట్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో కూడా కనుక్కోవచ్చు. లేదంటే ఈజీగా a square minus b square ఫార్ములాని యూజ్ చేసి దీన్ని ఈజీగా కనుక్కోవచ్చు. కాబట్టి సో t square minus 15 ప్లేస్లో √15 హోల్ స్క్వేర్ అని రాసుకుంటాం. సో a square minus b square is what? a minus b into a plus b. ఆ విధంగా స్ప్లిట్ చేసే దాన్ t minus √15 into t plus √15 equals to 0. మరి కోఎఫిషియంట్స్ 1 ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా మనం ఏంటంటే యొక్క జీరోస్ని రాసేయచ్చు ఆపోజిట్ సైన్స్. సో దేర్ఫోర్ జీరోస్ ఆఫ్ t square minus 15 ఆర్ minus √15 ఆపోజిట్ వచ్చేసి √15 అండ్ ప్లస్ √15 ఆపోజిట్ వచ్చేసి minus √15. దీస్ ఆర్ జీరోస్. నౌ సి సమ్ ఆఫ్ జీరోస్ అంటే రెండు యాడ్ చేస్తాం. రెండు యాడ్ చేసి చూడండి ఆ రెండు ఆపోజిట్ సైన్ కాబట్టి క్యాన్సిల్ అవుతుంది 0 అవుతుంది.
జీరోని ఏం రాయొచ్చు మనము 0/1 అని రాయొచ్చు, ఎందుకంటే టీ స్క్వేర్ కోఎఫిషియంట్ వచ్చేసి 1 కాబట్టి 0/1. సో వాట్ ఈస్ 0? 0 ఈజ్ మైనస్. 0కు మైనస్ ఏది రాసినా కూడా ప్లస్ రాసినా మైనస్ రాసినా అది డజంట్ అఫెక్ట్. సో మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ టీ divided by what is 1 here? 1 is coefficient of t square. In the same way, product of zeros. రెండు మల్టిప్లై చేసామనుకోండి √15 into -√15. మైనస్ అలాగే ఉంటుంది. √15 whole square. √15 whole square is nothing but 15. So -15 is equals to, చూడండి -15 is what it is? Constant term here. So -15/1 అని రాయొచ్చు. -15 is constant term divided by 1 is coefficient of టీ స్క్వేర్. ఈ విధంగా దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ చెప్పుకుంటాం. మరి ఇందులో స్కిప్ చేసినటువంటి రిమైనింగ్ 2 సమ్స్ని మీరు హోంవర్క్గా చేయండి, ప్రాక్టీస్ చేసుకోండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్. గుడ్ బై.